హాయ్! వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ షర్బాని. నేను మీ కవితా దేవరాజ్. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, వీడియోని లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను కదా! కింద నేను మెన్షన్ కూడా చేస్తున్నాను. వాటన్నిటిని తీసేసుకోండి. మీకు డిస్క్రిప్షన్‌లో వాటి క్వాంటిటీ ఎంత అనేది నేను మెన్షన్ చేస్తాను. ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ మెన్షన్ చేస్తాను. తప్పకుండా అక్కడ చెక్ చేసి ఇవన్నిటిని తీసేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పనా? ఇవాళ నేను మటన్ దొన్నె బిర్యానీ చేస్తున్నాను. దాందే మసాలా అనమాట. సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీటన్నిటి క్వాంటిటీస్ అన్నీ నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో. తప్పకుండా చేసుకోండి. చాలా చాలా బాగా వచ్చిందనమాట. వీటన్నిటి మెజర్మెంట్స్తో సహా నేను అన్నీ తీసుకొని ఎగ్జాక్ట్లీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. సూపర్గా వచ్చింది మసాలా. దొన్నె బిర్యానీ అయితే ఇంకా సూపర్ వచ్చింది. మటన్ అండి, మటన్ది నేను ఇంకా ఏమంటారు ప్రెషర్ కుక్కర్లో చేసి మరి ఏం చేయలేదు. జస్ట్ ఈ మసాలా వల్ల ముక్క కూడా చాలా బాగా ఉడికింది. తప్పకుండా ట్రై చేయండి. ఆ రెసిపీ నేను మీకు ఛానల్లో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. మటన్ దొన్నె బిర్యానీ సూపర్గా ఉంది. కుక్కర్ కూడా వాడకుండా మటన్ మాత్రం సూపర్గా మెల్ట్ అయిందనమాట ఈ మసాలా వల్ల. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, ఇదన్నీ తీసేసుకొని ఫైన్ పౌడర్ చేసేసుకున్నాను. కొద్దిగా జల్లించుకున్నాను, నేను కొద్దిగా ఫైన్గా కాలేదు, అందుకని మళ్ళీ జల్లించుకొని నెక్స్ట్ పైన ఉన్న దాన్ని కూడా నేను మళ్ళీ పట్టాను అనమాట. ఇది మసాలా మాత్రం దాంట్లో వేసేసి నేను ఉడికించుకున్నాను కదా. పెద్ద బౌల్లో చేశాను అనమాట బిర్యానీ. అసలు మటన్ ఉడుకుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ నాకు ఫస్ట్లో ఉండే చేసే ముందు. బట్ చేసిన తర్వాత ముక్క తింటుంటే చాలా బాగా మెత్తగా ఉడికిపోయిందనమాట. బగోన్లోనే ఉడికిపోయింది మసాలా వల్ల. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. దీని తర్వాత నెక్స్ట్ రెసిపీ అదే. మీకు నా ఛానల్లో విజిట్ చేసి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని బాగా జల్లించుకున్నాను కదా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని, ఇది చూసారా ఎంత బాగుందో పొడి. గుమగుమలు ఇక్కడంతా నిండిపోయాయి. నాకైతే మటన్ బిర్యానీ చేయకముందే స్మెల్ అంతా పౌడర్తోనే వచ్చేస్తుంది అనమాట ఇంట్లో. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పౌడర్ని. మామూలుగా మటన్ కర్రీ చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. నాకైతే దీంట్లో అనిపించింది అనమాట, చాలా బాగుంది దీంట్లోకి. ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేస్తారు కదా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఛానల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నాది ఛానల్ హిందీలో కూడా ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేశాను. దానికి కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.